హాయ్ అందరికీ నమస్కారం. మనం మామూలుగా ఏదన్నా సంకల్పం తీసుకుంటే సంకల్ప బలం అంటారు. కానీ ఇప్పుడు ప్రపంచం మొత్తం మేనిఫెస్టేషన్ అంటున్నారు. అసలు ఈ మేనిఫెస్టేషన్ అంటే ఏంటి? మేనిఫెస్టేషన్ వేటిపైన ప్రభావం చూపుతుంది? మనతో పాటు విజయ మీనన్ గారు ఉన్నారు, మేనిఫెస్టేషన్ కోచ్. మేడంని అడిగి మనకున్న సందేహాలను తీర్చుకుందాం. మేడం నమస్తే. మేడం నమస్తే కిరణ్ గారు. మేడం, ఇటీవల మనం వరల్డ్ కప్ గెలిచింది ఇండియా, T20. అక్కడ కూడా మ్యాచ్ గెలిచిన తర్వాత ఇండియన్ కెప్టెన్ ఒక మాట అన్నాడు, మేము మేనిఫెస్టేషన్ చేసామన్నారు. అంటే దీనికి అంత బలం ఉందా మేడం? అంటే మేనిఫెస్టేషన్ అంటే ఏంటి మేడం? అబ్సల్యూట్లీ కిరణ్ గారు, మీరు అన్నట్టు మేనిఫెస్టేషన్ అనగానే మనసులో మనం ఏమనుకుంటున్నామో దాన్ని రియాలిటీ కింద చూపించడం, అంటే నిజ జీవితంలో మీరు దాన్ని రియల్గా చేసి అనుభవించడం. అంటే ఎప్పుడైనా మీరు కోరుకున్నది అయినప్పుడు ఆ సాటిస్ఫాక్షన్ వేరుంటుంది కదా, అది ఆ మేనిఫెస్టేషన్ టెక్నిక్ని నేర్చుకోవడం అంటారు. సో మీరు అన్నట్టు వరల్డ్ కప్లో మీరు ఆ వాక్యం విన్నారు కదా, ఇట్ ఈస్ ఆల్ అబౌట్ మై మేనిఫెస్టేషన్. అయితే ఆ థ్రిల్లింగ్ అనేది ఆల్రెడీ ఫీల్ అయి ఉంటాడు. ఫీలింగ్ లో కనెక్ట్ అయిన తర్వాత ఇది నాదే అని గ్రౌండ్ లో ఆడుంటారు. సో దిస్ ఇస్ హౌ యూ మేనిఫెస్ట్ థింగ్స్. అంటే ఫీలింగ్స్ ముందు వైబ్రేషనల్ గా ఆ రియాలిటీని నువ్వు చూడగలగాలి, వినగలగాలి, అర్థం చేసుకోగలగాలి. అంటే 5 సెన్సెస్ లో నీకు ఆ బలంగా నమ్మాలి ఇది అవుతుంది అనే ఒక ఫీలింగ్ ని తీసుకురావాలి. ఆ ఫీలింగ్ వచ్చింది అనుకోండి కిరణ్ గారు, ఈ మేనిఫెస్టేషన్ అనేది ఫిజికల్ గా, అంటే నిజంగా మీరు మీ నిజ జీవితంలో చూస్తారు. సో దట్ ఈస్ వాట్ ఈస్ ఆల్ అబౌట్ ద పవర్ ఆఫ్ మేనిఫెస్టేషన్. మేడం, మీరు మేనిఫెస్టేషన్ చెప్పారు, సరే జరగడానికి ఇది కోరుకోవడానికి మధ్యలో ఇంకా ఏం చేయాలి? అబ్సల్యూట్లీ. సి అడగగానే నెక్స్ట్ స్టెప్ ఇస్ మేనిఫెస్టేషన్ అంటాం కదా. సి అడిగిన తర్వాత ఈ కోరిక నెరవేరటం లేదు అంటే మధ్యలో ఒక టైం గ్యాప్ అనేది ఉంటుంది. సి మన డిజైర్, వెన్ డిజైర్ ఈజ్ నాట్ ఈక్వల్ టు మేనిఫెస్టేషన్ అంటే దెర్ ఈజ్ అ టైం గ్యాప్. ఇది ఒక ఈక్వేషన్ లాగా. సో ఈ టైం గ్యాప్ని ఎక్కడ అంటే నేను అనుకుంటున్నాను కానీ సాధించలేకపోతున్నాను అంటున్నారు కదా, ఇది ఎందుకు అంటే ఇక్కడ మన బిలీఫ్ సిస్టమ్ అనేది ప్రోగ్రామింగ్ లో ఒక లోపం ఉంటుంది. అంటే యూనివర్స్ ఎప్పుడైనా లెక్కలతోటే నడుస్తుంది. సో నీకా నాకా అనేది ఉండదు. నువ్వు కోరుకున్నావు అంటే నీ దగ్గరికి అది రావట్లేదు అంటే నేను నా ఇన్నర్ కాన్షియస్ లో మైండ్లో నేను వర్క్ చేయాలి అనే ఒక సంకేతం. మీరు ఏదైతే సంకేతం ఇన్నర్ కాన్షియస్లో అన్నారో దీన్ని మేనిఫెస్టేషన్కు నేను ఎలా సిద్ధం చేసుకోవాలి నన్ను నేను? మీరు అయితే కోరుకుంటే యాక్షన్లోకి రమ్మంటున్నారు. యాక్షన్లోకి రావడానికి నేను అనుకున్నాను మేడం, ఇప్పుడు నాకు ఇది జరిగిపోవాలి, నెక్స్ట్ మంత్ నేను ఒక మంచి ఇల్లు ఈ ఇయర్లో లేకపోతే 2 yearsలో గోల్లో ఒక ఇల్లు కొనుక్కోవాలని నేను మేనిఫెస్ట్ చేశాను. దానికి ఎలా ప్రిపేర్ చేసుకోవాలి మైండ్? అబ్సల్యూట్లీ. మీరు ఒక లక్ష్యాన్ని కోరుకున్నారు, అది దట్ ఈస్ ఓన్లీ అ బిగ్ థింగ్. అంటే యూనివర్స్ ఏమంటుందంటే నీకు ఏం కావాలి చెప్పు. అంటే యూనివర్స్ నీకు అన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉంది, కానీ నీకేం కావాలి అనే మీరు క్లారిటీ ఇచ్చారు చూడండి. ఆ క్లారిటీ ఆఫ్ థాట్ అనేది ఇంపార్టెంట్. మీరు అన్నట్టు ఇల్లు కావాలి ఈ 2 yearsలో, మీరు అన్న ఆ మాటకి కూడా చాలా విలువ ఉంది. మీరు అన్నారు 2 years అన్నారు చూడండి, అది కూడా చాలా ఇంపార్టెంట్. కొంతమంది జస్ట్ ఇల్లు కావాలి అంటారు కానీ దానికి టైం లిమిట్ పెట్టరు. సో యూనివర్స్ కి ఏం అర్థమవుతుంది? సో మీరు ఒక ప్రోగ్రామింగ్ కరెక్ట్ గా ఉండాలి, కోరుకోవడంలో క్లారిటీ ఉండాలి. ఎగ్జాక్ట్లీ. మీరు ఒక రెస్టారెంట్కి వెళ్ళారు, వెళ్ళిన తర్వాత మీరు ఒక ఐటమ్ డిష్ ఆర్డర్ చేస్తున్నారు. ఆర్డర్ చేసినప్పుడు మీకు కావాల్సిన విధంగా మీరు ఒక డిష్ ని చెప్పి పంపిస్తే కస్టమైజ్ చేస్తే క్రిస్పీగా, ఎగ్జాక్ట్లీ అదే విధంగా యూనివర్స్ అదే అడుగుతుంది మిమ్మల్ని, మీకేం కావాలి అనేది క్లారిటీగా అడుగు అని. మీరు అన్న దాంట్లో కూడా ఇప్పుడు ఇంప్రొవైజేషన్ ఉండాలి. అంటే ఇల్లు కావాలన్నారు, 2 years అన్నారు, అంతవరకు ఓకే, కానీ ఎలాంటి ఇల్లు కావాలి? ఓకే, అది కూడా క్లారిటీ ఉండాలి. మేనిఫెస్టేషన్ లో క్లారిటీ ఉండాలి. క్లారిటీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. కోరుకోవడంలో కూడా క్లారిటీ ఉండాలి. అంటే మీరు ఇల్లు అన్నారు, ఎలాంటి ఇల్లు? 1 BHK ఇల్లా, 4 BHK ఇల్లా, హైదరాబాద్ లో కావాలా, లొకాలిటీ ఏంటి, ఎలాంటి కైండ్ ఆఫ్ ఇంటీరియర్ కోరుకుంటున్నారు? సో ఇవన్నీ మనకు ఐ యామ్ ద క్రియేటర్.
నేనేమన్నాను, నా మైండ్లో నేను క్రియేట్ చేసుకోవాలి, నేను ఫీల్ అవ్వాలి, ఆ తర్వాతే అది మేనిఫెస్ట్ అవుతుంది అంటున్నాం కదా. సో మీరన్నారు ఈ టైం లిమిట్లో నేను ఏం చేయాలి అంటే, నేను దేని మీద వర్క్ చేయాలి అన్నాను, నేను ఇన్నర్ కాన్షియస్ మీద వర్క్ చేయాలి అన్నాను. ఈ ఇన్నర్ కాన్షియస్లో మీ మైండ్లో వర్క్ ఏమవుతుంది అంటే, ఎలాంటి ఇల్లు కావాలి, నేను ఎలాంటి కైండ్ ఆఫ్ లివింగ్ని కోరుకుంటున్నాను, ఇవన్నీ మీకు క్లారిటీ అనేది రావాలి, ప్లస్ ఆ ఫీలింగ్స్ అనేది కనెక్ట్ అవ్వాలి. అంటే మీరు యాజ్ ఏ మేనిఫెస్టేషన్ కోచ్గా ఉన్నారు మేడం. మేమంటే నిజ జీవితంలో అంటే రెగ్యులర్ లైఫ్లో చాలా పనిలో ఉంటాం. ఎవరైనా స్పెషలిస్టు ఇలాంటి కోచ్లనే మీరు ఏదైతే స్పెషలిస్ట్ ఉన్నారో దాంట్లో కావాలని అడుగుతాం. నిజంగా ఇదంతా కావాలంటే ఎన్ని రోజులు ప్రాక్టీస్ చేయాలి మేడం? మిమ్మల్ని ఎలా అప్రోచ్ కావాలి? అప్రోచ్ అవుతే దీనికి ఒక థియరీ ఉంటుందా? అబ్సల్యూట్లీ కిరణ్ గారు, మీరు అన్నట్టు యూనివర్స్ రూల్స్ ప్రకారమే నడుస్తుంది. సో టెక్నికాలిటీ, ఇప్పుడు ఒక కారు మీరు గరాజ్కి తీసుకెళ్తారు, లేక మెయింటెనెన్స్కి తీసుకెళ్తారు. అయితే మీరేం చేస్తారు, జస్ట్ కారు పెట్టేసి నాకు ఒక టైం లిమిట్లో ఇది కావాలి అని పంపించేస్తారు కదా. సో కార్ అక్కడ ఏమవుతుంది, దాని ఇన్నర్ ఇంజనీరింగ్ మొత్తం అయిపోతుంది కదా. అదే విధంగా మీరు ట్రస్ట్ చేసి, అంటే ట్రస్ట్ అనేది ఇంపార్టెంట్, ట్రస్ట్ చేసి ఎస్ ఐ హ్యావ్ ద బిలీఫ్ దట్ దిస్ హ్యాపెన్స్ టు మీ, అంటే ఈ మేనిఫెస్టేషన్ నాకు ఈ గురువు ద్వారా అవుతుంది అనే ఒక నమ్మకాన్ని మీరు కలిగి వచ్చారనుకోండి, దెన్ నెక్స్ట్ స్టెప్ ఇస్ ద టెక్నిక్స్. అంటే ఆ టెక్నిక్స్, ఆ పవర్ ఆఫ్ మేనిఫెస్టేషన్ ఎలా అనేది మీకు నేర్పించడం జరుగుతుంది. సో ఆ వర్క్ షాప్ అనేది జరుగుతుంది, లేదా కోచింగ్ జరుగుతుంది. అందులో మీ మైండ్ సెట్ని ఎలా మారుస్తాము అనే దాని మీదే వర్క్ అవుతుంది. సో ఇట్స్ లైక్ అన్ ఇన్నర్ ఆపరేషన్ ఇన్నర్ అవుతుంది, కానీ అది రిఫ్లెక్షన్ ఎక్కడ అవుతుంది, మీ అవుటర్ రియాలిటీలో అవుతుంది. అంటే రీప్రోగ్రామింగ్ అవుతుంది మీ సబ్ కాన్షియస్ మైండ్లో. అది నడిచేది. ఓకే, ఇదంతా ఒక థియరీ అయితే దాంట్లో మేనిఫెస్టేషన్ కోరుకోవడమే కాదు, దాన్ని ఎలా చేయాలనేది ఒక థియరీ ఉంది. అబ్సల్యూట్లీ కంపల్సరీ. అయితే మేము ఇప్పుడు ఏదైతే మీకు చెప్తున్నామో మేనిఫెస్టేషన్ మేము వింటున్నాం అంతే. ఒక మేనిఫెస్టేషన్ చేస్తే ఇది కోరుకుంటే అది అవుతుంది, ఇది చేస్తే అది అవుతుంది. చాలామంది ప్రముఖులు కూడా ఈ మధ్యలో చాలా రెగ్యులర్గా ఈ పదం యూజ్ చేస్తున్నారు, మేనిఫెస్ట్ చేయండి అని. అక్కడ విని ఇక్కడ చేస్తే ఊరికి కూర్చుంటే అయిపోదు కదా మేడం? అబ్సల్యూట్లీ నాట్ అండి. అంటే ఇది ఏంటంటే, అట్లీస్ట్ ఆ మేనిఫెస్టేషన్ జరగాలి అనే ఒక పదం వచ్చింది చూడండి, అది ఏం చెప్తుంది, మీలోనే పవర్ ఉంది అని చెప్తుందా లేదా? సో దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ దట్ మేనిఫెస్టేషన్ వర్డ్. దానివల్ల ఒక హోప్ అనేది వచ్చింది కదా, మార్పు అనేది నాలో నేను తీసుకురాగలుగుతాను అని. అది ఆ సెంటెన్స్లో ఎంత విలువ ఉంది అంటే, నా జీవితాన్ని నేను మార్చుకోవాలి ఇప్పటి పరిస్థితుల్లో. కిరణ్ గారు, ఎవరైనా ఎలాంటి డిఫికల్టీస్లో, ప్రాబ్లమ్స్లో ఉన్నా సొల్యూషన్ కోరుకునే ముందు ఈ మేనిఫెస్టేషన్ అనే పదానికి విలువ ఇస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు, ఈ మేనిఫెస్టేషన్ టెక్నిక్ మాత్రం నేను అర్థం చేసుకుంటే నా లైఫ్ను నేను సాఫీగా తీసుకెళ్తాను. సో లైఫ్ అన్నాక ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి, ప్రాబ్లమ్స్ లేకుండా దానికి సొల్యూషన్ అనేది రాదు కదా. సో లైఫ్ హ్యాపీగా వెళ్ళేది ఎప్పుడు అంటే డెత్ బెడ్లో. అంతే, దానికి మించింది లేదు. లైఫ్ని మీరు ఎక్స్పీరియన్స్ కోసమే వచ్చారు. లైఫ్ అనేది ఒక థ్రిల్ ఆర్ ఎ జాయ్ ఆర్ అన్ ఎక్స్పీరియన్స్. ఆ ఎక్స్పీరియన్సెస్లో మీరు కోరుకునేది మంచి జరగాలి అని. ఆ మంచి జరిగే ముందు మనం ఏంటి అంటే, అక్కడ కైండ్ ఆఫ్ కాంట్రాస్ట్, అంటే డిఫికల్టీస్ అనేవి వచ్చినప్పుడు దాన్ని మీరు ఎలా అధిగమిస్తారు అనేది నేర్చుకోవాలి. సి ఇది రాకపోతే మీరు అక్కడే ఉండిపోతారు. అంటే ఇమోషన్స్ అర్థం చేసుకోవాలి, ఆ తర్వాత ఆ ఎనర్జీని నేను ఎలా మార్చుకోవాలి నాకు అనుగుణంగా అనేది నేర్చుకోవాలి. సో ఇలాంటి ఒక కైండ్ ఆఫ్ టెక్నిక్స్ని మనము ఇందులో నేర్చుకుంటాం. ఓకే మేడం. అయితే చాలామంది ఏంటంటే ఒక బిజినెస్ పెడతారు, ₹1,00,00,000 సంపాదించాలనుకుంటారు, కానీ వాళ్ళు 10 లక్షలకే రీచ్ అవుతారు. నాలో ఎక్కడ లోపం ఉంది, ఏంటిది ఇలా జరుగుతుంది అంటే వాళ్ళకేం ఈ మేనిఫెస్టేషన్ అనే పదం తెలియకుండా కష్టపడుతుంటారు. ఎలా చేయాలి, టార్గెట్ ఏదో ₹1,00,00,000 అనుకుంటారు, కానీ 10 లక్షలకే రీచ్ అవుతుంటారు. 1 సంవత్సరం అవుతుంది, 2 సంవత్సరాలు అవుతుంది, 3 సంవత్సరాలు అవుతుంది. కొంతమంది ఏమో ఎక్కడో అప్లో ఉంటారు, వాళ్ళ సీక్రెట్ ఏంటో వీళ్ళకి తెలియదు. అదంతా ఇదేనంటారా? అబ్సల్యూట్లీ అండి. సక్సెస్ఫుల్ రేంజ్ మీరు చూస్తే 1% ఉంటుంది పాపులేషన్లో. ఎందుకు అంటారు అంటే, వాళ్ళలో ఈ అలైన్మెంట్ అనేది,
ఇప్పుడు మన వీల్ 4 చక్రాలు కార్వి కరెక్ట్గా అలైన్ అవుతేనే కదా మీరు తీసుకెళ్తారు. మీకు డ్రైవ్ చేసేటప్పుడే అర్థమైపోద్ది ఇదేదో బ్యాలెన్స్ తప్పింది అంటాం కదా. అదే విధంగా మీరు 10 లక్షల్లో ఆగారు అనుకోండి, అంటే ఆ 1 crore రీచ్ అవ్వాలి అనుకుంటున్నారు, కానీ 10 లక్షల దగ్గర ఆగారు అంటే దెర్ ఇస్ సమ్ ఇంబ్యాలెన్స్ అని తెలిసిపోయింది కదా. సో ఫస్ట్ థింగ్ ఈజ్ అక్కడ 1 crore చేసిన వాళ్ళది ఎప్పుడైనా అంటారు సక్సెస్ఫుల్ పీపుల్ది మీరు బుక్ చదవండి అంటారు. ఎందుకు అంటే సక్సెస్ అనేది అంత ఇట్స్ నాట్ సో ఈజీ, ఇట్స్ అ కైండ్ ఆఫ్ స్ట్రగుల్. నేను అన్నాను కదా, హ్యూమన్ ఇమోషన్స్కి మనము విలువ అనేది ఇవ్వాలి. అంటే నాలో జరిగే ఆ కాంట్రడిక్షన్స్ని నేను అర్థం చేసుకోవాలి. అంటే నేను 10 లక్షల్లో ఎందుకున్నాను, 1 crore ఉన్న వాళ్ళు ఎందుకు 1 crore ఉన్నారనే ద్వేష భావన, జెలసీ, యాంగర్, ఇవన్నీ నిన్ను ఇంకా ఉబిలోకి తీసుకెళ్తుంది కానీ నిన్ను అప్లిఫ్ట్ చేయదు. అదే నువ్వు ఇలాంటి బుక్స్ చదువుతూ స్టిమ్యులేషన్ ఆఫ్ థాట్స్ అనేది ఇంపార్టెంట్. ఎప్పుడైనా బుక్ చదివితే మీరు చూడటం కన్నా చదవడంలోనే ఆ థాట్స్ అనేది మీలో నుంచి రావాలి, ఆ క్రియేషన్ అనేది. మీరు అన్నారు చూడండి, ఈ గ్యాప్ ఉంది 10 lakhs నుంచి ప్లస్ 1 crore ఇది మీరు క్రియేట్ చేయాలి. యూ క్యాన్ కాపీ సంబడి. వాళ్ళ ఫార్ములా నాకు వస్తే నేను సక్సెస్ అవుతాను అంటే అది అవ్వదు. బికాస్ ఎవ్రీబడి ఈజ్ యూనిక్ అండి. ఇక్కడ నాలో ఉన్న స్కిల్ మీలో ఉన్న స్కిల్ తేడా ఉంటుంది. సో నీ స్కిల్ని నువ్వు ఎలా దాన్ని షార్పన్ చేయగలుగుతావు అనేదే ఇంపార్టెంట్. ఇక్కడ నా స్కిల్ని నేను ఇంప్రూవ్ చేసుకుంటూ నేను 1 crore సంపాదించగలుగుతాను. సో దట్ ఈస్ హౌ యూ హ్యావ్ టు కమ్ ఇన్సైడ్. ఎప్పుడైనా బయట చూడడం కాదు, నువ్వు నీలోని ఆ వాట్ ఎవర్ ఈజ్ ఇన్ మీ, అంటే ఏం తక్కువ ఉంది అనే దాని మీద మీరు వర్కౌట్ చేయాలి. 1 crore అతను మేబీ మీరు 1 crore చేసినప్పటికీ 1 crore ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ మీలోని ఒక ఇగ్నైట్ అనేది వస్తుంది కదా, ఒక ఐడియా అనేది వస్తుంది. 10 lakhs ఏముంది, మేబీ ఇక్కడ నేను డైవర్ట్ అవ్వాలి. ఎప్పుడైనా బిజినెస్ అనేది ఒక ఐడియా కదండి. సో బిజినెస్ అనేది ఆ ఐడియాలో ఎలా అంటే, ఒక్క ఐడియా వచ్చింది అనుకోండి, మీ జీవితాన్ని మార్చొచ్చు కదా. సో ఆ ఐడియా రావడానికి మీరు టైం ఇవ్వట్లేదు. లైక్ యు ఆర్ ఇన్సైడ్, అవుట్ సైడ్ చూస్తున్నారు. ఇన్సైడ్ ఎప్పుడు వెళ్తారో అప్పుడు దానికి ఆన్సర్ అనేది వస్తుంది. తప్పకుండా మేడం. అంటే మేడం చెప్పినట్లు సక్సెస్ఫుల్ పీపుల్లో వాళ్ళ బ్యాక్గ్రౌండ్లో ఏం రహస్యం దాగుంది? మీరు అన్నట్లు 10 లక్షలు ఎందుకు వస్తుంది, ₹1 కోటి ఎందుకు వచ్చింది? ఒకరు మనం రోజు క్రికెట్ ఆడుతున్నాం, వాళ్ళే ఇండియన్ క్రికెట్కి ఆడుతున్నారు. మనము వాడితో పాటు బిజినెస్ చేస్తున్నాం, వాడేమో క్రోర్స్ ఆఫ్ టర్న్ ఓవర్స్లోకి వెళ్ళారు, మనం వెళ్ళలేదు. దీని వెనక ఏ సీక్రెట్ ఉంది? సక్సెస్ పీపుల్ వెనకల ఏం మంత్రం ఉంది? ఇలాంటివి ఉంటాయి. ఇలాంటివి ఏంటంటే మేనిఫెస్టేషన్లో ఊరికే మనం వీడియోస్లో వినేది కాదు, దానికి కొంచెం ప్రాక్టీస్ అవసరం, దాన్ని డెప్త్గా తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. దాని గురించి మీరు తెలుసుకోవాలంటే ఖచ్చితంగా నిపుణులు, కోచ్ల సలహాలు తీసుకొని మీరు ఇలాంటి ఏదైతే మీరు మీ జీవితంలో స్టార్ట్ చేశారో మీ జర్నీని, అది బిజినెస్ చేయొచ్చు, ఇంకోటి ఏదైనా కావచ్చు, దాన్ని సక్సెస్ చేరుకోవాలంటే ఖచ్చితంగా టెక్నిక్స్ నేర్చుకోవాలని మేడం మాటల్లో కూడా మనం విన్నాము. మీరు కూడా ఇలాంటి అప్రోచ్మెంట్స్ తీసుకొని లైఫ్లో సక్సెస్ కావాలని కోరుకుంటాం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ కిరణ్ గారు.